నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నీ తోటివాడు కష్టాల్లో ఉన్నప్పుడు చూసి నవ్వకు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని కనికరించి నిన్ను కష్టాల్లోనికి నెడతాడు. వాడు కష్టాల్లో ఉన్నాడని చెప్పేసి నువ్వు ఆనందపడబాకు, గేలి చేయకు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని కనికరించవచ్చు, నిన్ను ఆ కష్టంలోకి నెట్టవచ్చు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. నేల మీద ఉన్నవారిని మీరు కనికరించండి, నింగి మీద ఉన్నవాడు మిమ్మల్ని కనికరిస్తాడు. ఒక విశ్వాసిగా నువ్వు నీ తోటి ముస్లిం సోదరుణ్ణి అభిమానించకపోతే ఇక నీలో ఏ విశ్వాసం ఉన్నట్టు చెప్పండి. ఎవడు కనికరించాడో వాడు కనికరించబడ్డాడు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రేమ లేదు, అనుబంధం లేదు, యాంత్రిక జీవితం మిషన్ లాగా తయారైపోయాం. సోదరులారా, జరిగిపోయింది ఏంటో జరిగిపోయింది. ఇక నుంచి మనం మంచిగా మానవత్వంతో ఈ చాడీలు, అబద్ధాలు, అపనిందలు, పరోక్ష నిందలు, వీపెనకాల మాటలు వీటన్నింటినీ మానేసి, ఎందుకంటే ఎవడు సమాధిలో వాడే ఉంటాడండి. లా తజరు వాజరతం విజర ఒకరు బరువు మోసేవాడెవడు ఇతరుల బరువును మోయాడు. ఎవడి పాపం వాడితే ఎవడి పుణ్యం వాడితే నిన్ను గురించి లెక్క అడుగుతాడు, మీ ఇంటి పక్కడు గురించి అడగడు. కాబట్టి వాడేం చేస్తున్నాడు, నువ్వు కూపిల్లాక్కండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా.